జయ కోపంగా చూస్తూ ఉండడంతో జయ వాళ్ళ అత్త చూడండి నన్ను ఎలా చూస్తుందో అని అంటుంది. దానికి జయ వాళ్ళ అమ్మ ఈ ఒక్కసారికి క్షమించేయండి అని అంటే దానికి జయ వాళ్ళ అత్త మీ కూతురు నన్ను చంపేసినా కూడా మీరు ఇలాగే మాట్లాడుతారు, ఈ అమ్మాయి మా ఇంట్లో ఉంటే మాకు భయంతో నిద్ర కూడా పట్టడం లేదు అని అంటుంది. దానికి జయ నా వల్ల ఎవరు మేల్కోవాల్సిన అవసరం లేదు, నేను మీ ఇంటికి ఇంకా రాను అని అంటుంది. దానికి జయ వాళ్ళ అమ్మ నువ్వు మీ అత్తగారింటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తావు అని అంటుంది. అప్పుడే జయ వాళ్ళ నాన్న నీకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే నువ్వు అసలు పెళ్ళెందుకు చేసుకున్నావు, నా ఇంట్లో నీకు చోటు లేదు అని అంటాడు. దానికి జయ నేను మీ ఇంటికి కూడా రాను అని అంటుంది. దానికి జయ వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్తావు నువ్వు అని అడిగితే దానికి జయ వాళ్ళ నాన్న ఎక్కడికైనా వెళ్ళని, నా ఇంటికి మాత్రం రాకూడదు, బయటికి వెళ్లి బ్రతికితే తెలుస్తుంది, నీ దగ్గర చదువు కూడా లేదు, నీ వయసులో ఉన్న అమ్మాయిలు బాగా చదువుకొని ఉద్యోగం చేసుకుంటున్నారు, నీకు పెళ్లి చేస్తే నువ్వు అత్తారింటికి వెళ్ళను అని అంటున్నావు, నీ ఇష్టం వచ్చింది చేసుకో కానీ నా ఇంటికి రావడం కుదరదు అని అంటాడు. దానికి జయ నేను ఎక్కడికైనా వెళ్తాను కానీ మీ ఇంటికి మాత్రం రానులేండి అని అంటే దానికి జయ వాళ్ళ నాన్న కోపంగా చూడండి ఎలా మాట్లాడుతుందో అని అరుస్తాడు. దానికి జయ వాళ్ళ అత్త మీ అమ్మాయి మీద గట్టిగా అరవద్దండి లేకపోతే మిమ్మల్ని కూడా ఒక తన్ను తన్నేస్తుంది అని అంటుంది. ఇందులో తప్పు ఎవరిదో మీరు కామెంట్ చేసేయండి. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 26 అని కామెంట్ చేయండి.